నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. పెయిన్ కిల్లర్స్ అప్పటికప్పుడు నొప్పి ఉపశమనానికి వాడుకునేటువంటి ఈ పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయని డాక్టర్సే చెప్తున్నారు. అసలు చీటికి మాటికి పెయిన్ కిల్లర్స్ వేసుకునే వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మరి పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు వేసుకోవాలి, అసలు ఎలాంటి సందర్భాల్లో వేసుకోవాలి, అసలు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అంటున్నారు. అసలు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మోకాల నొప్పికి కానీ, లేదంటే ఎనీ చిన్న చిన్న నొప్పులు ఉన్నా కానీ ఈ పెయిన్ కిల్లర్స్ బాగా వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడాలని ఈరోజు డాక్టర్ గారు అయితే చెప్తున్నారు. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ డాక్టర్ రవితేజ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్, స్పెషలైజేషన్ ఇన్ షోల్డర్ అండ్ నీ. నమస్తే డాక్టర్. నమస్తే. సార్, ఇది ఇంట్లో ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ చేసే పని. చిన్నగా నొప్పి వేసినా కానీ పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటారు. రోజు వేసుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. సో వీళ్ళకి ఎంత చెప్పినా కూడా మారరు. లైక్ ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. ఇంట్లో పేరెంట్స్ కానీ, లేకపోతే ఊళ్ళలో ఎక్కువ పనిచేసే వాళ్ళంతా కూడా వాళ్ళు ఒకప్పుడైతే బాగా పనిచేసేవాళ్ళు, కొద్దిగా తాగి పడుకునేవాళ్ళు. మద్యం తాగి పడితే బాడీ రిలాక్స్గా ఉంటుంది అనేవారు. కానీ ఇప్పుడు ఈ మద్యం గురించి పక్కన పెడితే ఈ పెయిన్ కిల్లర్స్ కూడా అలాగే అడిక్ట్ అయిపోతున్నారు. మద్యానికి ఎలా వ్యసనంగా మారుతున్నారో పెయిన్ కిల్లర్స్ కూడా వ్యసనంగా మారిపోతున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి వారందరికీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మీరన్నది చాలా కరెక్ట్ అండి. చాలామంది కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు, కొంచెం ఆల్రెడీ నొప్పులు ఉన్నవాళ్ళు, భుజ నొప్పులు కానివ్వచ్చు, తొంటి నొప్పి కానివ్వచ్చు, వగేరా వగేరా ఏ నొప్పులు ఉన్నా సరే డైరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొంతమంది చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనము పెయిన్ కిల్లర్ వేసుకునే ముందు మనకు ఉన్న నొప్పి ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. అయితే ఈ నొప్పి తెలుసుకోవాలంటే మనకి ఏం చేయాలంటే, ఈ నొప్పి వల్ల నేను ఈరోజు పని చేసుకోలేకపోతున్నాను, ఈ నొప్పి వల్ల నేను బెడ్లో నుంచి లెగవలేకపోతున్నాను, నా పని అంటే బాత్రూమ్కి వెళ్ళటము, క్లీన్ చేసుకోవటము అట్లాంటివి చేయలేకపోతున్నాను, వంట వండలేకపోతున్నాను, నా బట్టలు నేను వేసుకోలేకపోతున్నాను అంటే ఇవన్నీ సివియర్ పెయిన్స్ అనమాట. అంటే వీటిని యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటారు. చిన్న చిన్న పనులు, ఏదైతే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేనంత నొప్పి ఉంటే డెఫినెట్గా పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు, తప్పు లేదు. అయితే పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు అన్న మాటను పట్టుకుని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే పెయిన్ కిల్లర్స్ అనేవి, మనం ఈ పెయిన్ కిల్లర్స్ అనే పదం వెనకాల వాడుక పదం పెయిన్ కిల్లర్, కానీ దాన్ని యాక్చువల్ టర్మ్ ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నాన్ స్టెరాయిడల్ డ్రగ్స్ ఏంటంటే ఇవి కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్ పడుతుంది. అన్నిటికీ ప్రతి ఎన్ఎస్ఐడ్కి కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇది నాన్ స్టెరాయిడ్స్ డ్రగ్స్ కదండి. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. దీంట్లో స్టెరాయిడ్ ఉండదు, కానీ పెయిన్ కిల్లర్స్ ఇవి. ఈ పెయిన్ కిల్లర్స్ని మెటబోలైజ్ చేయడానికి, అంటే మనం బాడీలో వేసుకున్న తర్వాత బయటికి రావడానికి కిడ్నీ నుంచి వస్తాయి కాబట్టి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువ వేసుకుంటే డెఫినెట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఉండడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలామందికి డయాలసిస్ దాకా వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా వచ్చినాయి. అయితే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన డోసు, ఇప్పుడు సరే మీకు అసలు మీరు పొద్దునుంచి సాయంత్రం లేవలేనట్టు ఉన్నారు, మీ వల్ల కావట్లేదంటే ఇవాళ రేపు మనకి ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. హ్యాపీగా ఫోన్ ఓపెన్ చేసి అపోలో 24/7 యాప్ లేదో ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి వీడియో కన్సల్టేషన్ తీసుకున్నా కూడా డాక్టర్ అట్లీస్ట్ 50% మిమ్మల్ని ముట్టుకుని చెప్పలేకపోయినా కూడా మీరు చెప్పిన హిస్టరీ బట్టి ఒక రకమైన డయాగ్నోసిస్ చేసి మీకు ఒక 3 రోజులు 5 రోజులు పొద్దున రాత్రి మందులు వేసుకోండి అమ్మా చెప్తారు. ఇది కరెక్ట్. ఒక 5 డేస్ తీసుకోవచ్చు, మహా అయితే 7 డేస్, లేదంటే మ్యాక్సిమం 10 డేస్ పెయిన్ కిల్లర్స్ మార్నింగ్ నైట్ ఎన్ఎస్ఐడ్స్ తీసుకోవచ్చు. మై రికమెండేషన్ 7 డేస్ ఇస్ మ్యాక్సిమం. అంతకన్నా 7 రోజుల కంటే ఎక్కువ తీసుకోకూడదు, అవసరం లేదు. ఇప్పుడు మరి వీళ్ళు తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? అంటే అప్పటికి మాకు నొప్పి తగ్గట్లేదు, మేము వేసుకోకపోతే ఉండలేకపోతున్నాం అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? సో ఇప్పుడు ఎవరైనా సరే అండి, సింపుల్ చెప్తున్నా, ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ ఎందుకు వస్తాడు? నొప్పి వల్లే వస్తాడు. పెయిన్ ఇస్ ద ఓన్లీ కాజ్. సో అది తలనొప్పి అవ్వచ్చు, కడుపు నొప్పి అవ్వచ్చు, కాలు నొప్పి అవ్వచ్చు. సో మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. మీకు 5 రోజులు వేసుకున్నారు, పొద్దున వేసుకున్నారు, రాత్రి వేసుకున్నారు, తగ్గలేదు. 5 రోజులు అయిన తర్వాత కూడా అదే ఉంది. ఇంకా రండి హాస్పిటల్కి, ఇంకా వచ్చి చూపించుకుని ఇన్వెస్టిగేట్ చేయించుకోండి, ఈ నొప్పి ఎందుకు వస్తుంది. నేను యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, నా దగ్గర ఎంతోమంది పెయిన్ కిల్లర్ చేసుకుంటారు, తగ్గని వాళ్ళు వస్తారు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు వస్తే ఎంఆర్ఐ చేయిస్తాము, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వస్తే ఎక్స్రే చేయిస్తాము. ఎక్స్రేలో కొంతమందికి మోకాలు అరిగిపోయి ఉండొచ్చు, కొంతమందికి భుజం అరిగిపోయి ఉండొచ్చు, కొంతమంది తొంటి అరిగిపోయి ఉండొచ్చు.
వాళ్ళకి మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకెళ్తాం. ఓకే. ఎంఆర్ఐలో చేసినప్పుడు మనకి లిగమెంట్ టేర్ అయి ఉండొచ్చు, మెనిస్కస్ టేర్ అయి ఉండొచ్చు, వగేరా వగేరా ఉండొచ్చు, భుజంలో కండరం జారిపోయి ఉండొచ్చు, ఏదో ఒకటి అయి ఉండొచ్చు. దానికి మనం వేరే ట్రీట్మెంట్ చేస్తాం. ఇది సింపుల్ ప్రాబ్లం. మీరు అంటున్న పెయిన్ కిల్లర్స్ వేసుకుని వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడం చాలా ఈజీ. వీళ్ళందరికీ మనం అర్థం అవుతుంది. ఎవరికి అర్థం కాదంటే ఊర్లలో చాలా ఇయర్స్ నుంచి క్వాక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే స్టిరాయిడ్స్ పెడతారు. ఇది ఎవరికి అర్థం కాదు. ఈ స్టిరాయిడ్ ఏం చేస్తుందంటే మీరు వేసుకోగానే తక్కువ నొప్పి తగ్గిపోద్ది. ఒక ట్యాబ్లెట్కి తగ్గిపోద్ది, లేదా రెండిటికి, మహా అయితే మ్యాక్సిమం నొప్పి ఉంటే 3 ట్యాబ్లెట్కి అయిపోద్ది, నొప్పి అయిపోద్ది. సో మీరేమనుకుంటారు, అద్భుతం, మహా అద్భుతం అనుకుంటారు. నెక్స్ట్ టైము అదే ట్యాబ్లెట్కి మీరు అలవాటు పడతారు. ఆ ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటారు. మీరు వెళ్తారు, వాళ్ళు ఆ ట్యాబ్లెట్ ఇస్తారు, లేదు మీరు వెళ్తారు, ఆ ఇంజెక్షన్ పెడతారు. ఇట్లా అవడం వల్ల ఏమవుతుందంటే స్టిరాయిడ్ వల్ల ఓవర్ యూజ్ అవుతుంది. స్టిరాయిడ్ ఓవర్ యూజ్, స్టిరాయిడ్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్, బట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఎప్పుడైనా సరే స్టిరాయిడ్ వాడాము అంటే అంత రీజన్ ఉండాలి. అంత భయంకరమైన నొప్పో, బాడీ అంత భయంకరమైన క్రైసిస్తో ఉంటేనే స్టిరాయిడ్స్ వాడతాం జనరల్. అంత లేనప్పుడు స్టిరాయిడ్స్ వాడకూడదు. ఏ ట్రీట్మెంట్కైనా కానీ వాడకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేయకుండా స్టిరాయిడ్స్ ఎవరు వాడకూడదు, అస్సలు వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ ఎంత బ్యాడో స్టిరాయిడ్స్ ఇంకా బ్యాడ్. డాక్టర్స్ చెప్పినప్పుడు చేయాలి అంతే. ఇలాంటి ప్రాక్టీస్ అంటే ఊర్లలో, ఎస్పెషల్లీ Tier 2, Tier 3 సిటీస్లో వేర్ దెర్ ఇస్ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్ ఇస్ లెస్ అనుకున్న చోట జనరల్లీ వేరే వాళ్ళు ట్రీట్ చేస్తున్నప్పుడు స్టిరాయిడ్స్ ఈజీగా ఇస్తారు అందరికీ. ఎందుకంటే స్టిరాయిడ్ ఇవ్వడం వల్ల నొప్పి తగ్గుతుంది, నొప్పి తగ్గడం వల్ల మనం దేవుళ్ళు అవుతాం, కానీ మళ్ళీ పేషెంట్లు వస్తారు. సో ఈ సర్కిల్, ఈ లూప్ ఉంటుంది అనమాట. ఈ లూప్ ఉండడం వల్ల స్టిరాయిడ్స్ ఎక్కువ అబ్యూజ్ అవుతాయి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది విమెన్లో, తొందరగా అరిగిపోతాయి, వేరే జబ్బులు వస్తాయి. ఆ జబ్బులతో కొంతమంది విమెన్ చూస్తే కనుక చాలా లావుగా ఉంటారు. ఆ కుషింగ్ సిండ్రోమ్ అంటాం అనమాట. అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ట్రీట్ చేయడం కూడా చాలా కష్టం వాళ్ళకి. ఇంకా ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ అబ్యూజ్ చేస్తేనే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్టిరాయిడ్ అబ్యూజ్ చేస్తే ఇంకా భయంకరమైన ప్రాబ్లమ్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఇవి అంత తక్కువ ధరలో స్టెరాయిడ్స్ అవైలబుల్ ఉంటున్నాయి అంటున్నారా ఈ క్వాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి? మన ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎ పేషెంట్ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ చీప్. మనకి ఏ ట్యాబ్లెట్ కాస్ట్లీ కాదు. పారాసెటమాల్ నుంచి, స్టిరాయిడ్ నుంచి, యాంటీబయాటిక్ నుంచి ఏది కాస్ట్లీ కాదు. అన్ని చీప్గా దొరుకుతాయి. సో అన్నీ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఏ ఫార్మసీకి వెళ్ళినా, ఏ చిన్న కొట్టుకు వెళ్ళినా ట్యాబ్లెట్లు దొరుకుతాయి. ఏముంది, మామూలుగా ఒకసారి మనం చాలామంది పేషెంట్స్, ఎస్పెషల్లీ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళకి పాపం వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు నాకు ఒక ట్యాబ్లెట్ స్ట్రిప్ చూపిస్తారు. ఏది వాళ్ళు తిన్న ట్యాబ్లెట్ స్ట్రిప్ చూస్తే స్టిరాయిడ్ ఉంటుంది. ఎన్నిసార్లు వేసుకున్నాను అంటారంటే, ఎప్పుడు నుంచి చేసుకున్నావు అవ్వ ఇదంటే 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా కదా అంట. సో ఇప్పుడు వచ్చేసరికి ఆమెకి బోన్ ఏం మిగిలి ఉండదు. ఇట్లా నిటారుగా 10 సంవత్సరాల ముందు నిటారుగా నుంచి మనిషి కుంగిపోయి ఉంటారు. ఆమె ఏజ్ చూస్తే 55 కూడా ఉండదు. ఎందుకు అవుతుంది అట్లా? అన్ని ఇయర్స్ స్టిరాయిడ్ అబ్యూజ్ చేయడం వల్ల చాలా డ్యామేజెస్ జరుగుతాయి బాడీలో. సో ఈ ప్రాబ్లము మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. మనం ఎడ్యుకేట్ చేయాలి. సో ఏం ఎడ్యుకేట్ చేయాలి? మీకు నొప్పి వస్తే సరే ఒకరోజు పెయిన్ కిల్లర్ వాడండి, లేకపోతే పెయిన్ కిల్లర్ తగ్గకపోతే డాక్టర్ దగ్గర రండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీకు బెనిఫిట్ ఎప్పుడు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. మీరు ఆ రోజు 2-3 గంటలు వెయిట్ చేయొచ్చు. మీకు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లైఫ్ టైం ఎక్కువ మారుతుంది. మీరు అదే దగ్గరున్న వాళ్ళ దగ్గరకో, ఎవరి దగ్గరకో XYZ దగ్గరికి వెళ్ళి స్టిరాయిడ్ టాబ్లెట్ తీసుకుని దానికి అలవాటు పడి ఒక 10 సంవత్సరాలు లైఫ్ పోగొట్టుకుంటారు. ఇప్పుడు అదే మనిషి ఆ స్టిరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే 55 కూడా నిటారుగా ఉంటుంది కదా. 55 నిటారుగా ఉన్నప్పుడు 75 దాకా బతికే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అది డిఫరెన్స్. సో వాళ్ళ లైఫ్ స్పాన్ వాళ్ళే తగ్గించుకుంటున్నారు తెలియక. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అందుకని ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం అందరం ఎక్కడా కూడా డాక్టర్స్ కూడా అంటే చాలా మారారు. ఇప్పుడు అందరు కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో చేయట్లేదు. ముందుకొచ్చి తెలుగులోనే మాట్లాడి అందరికి చెప్తున్నారు ఇది ప్రాబ్లము, ఇట్లా చేయకండి అని. ఇన్స్టాగ్రామ్ చూడండి, యూట్యూబ్ చూడండి, ఎక్కడైనా ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. జీపే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు జీపే అలవాటు ఉంది కాబట్టి యూట్యూబ్ కూడా చూస్తారు. సో యూట్యూబ్ ఇవన్నిట్లో కూడా స్టిరాయిడ్ అనేది లేదు, అవసరం లేదు మీకు అని చెప్పి చేస్తారు. ఒక్కసారి కట్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.